బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్ ప్రాంతంలో గా గ్రామంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. దేశ విభజన తర్వాత మన్మోహన్ సింగ్ కుటుంబం భారత్లోకి వచ్చింది. చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఎయిమ్స్ హాస్పిటల్ కు చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. కర్ణాటకలోని బెవల్కం పర్యటనలో ఉన్న బెల్గావి నుంచి ఖర్గే, రాహుల్ ఢిల్లీ బయలుదేరారు. ఇక ఎయిమ్స్ హాస్పిటల్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు. 2004 నుంచి 2014 వరకు 2 పర్యాయాలు భారత ప్రధానిగా వ్యవహరించారు. ఇక 2024 ఏప్రిల్లో మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో 1991వ సంవత్సరం నుంచి 1996 మధ్య మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1998 నుంచి 2004 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇక 2004 మే 22న మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నారు. మొత్తం 3656 రోజుల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి అత్యధిక కాలం పనిచేసిన 3వ ప్రధానిగా నిలిచారు. మన్మోహన్ సింగ్ దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచారు. ఇక మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోడీతో సహా రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి కూడా తెలుపుతున్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ సేవలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన వ్యక్తి. ఇందిరాగాంధీ హయాంలో 1971లో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఇక 1976 వరకు ఆ పదవిలో ఉన్నారు. అలాగే 1976 నుండి 1980 మధ్య కాలంలో మన్మోహన్ సింగ్ అనేక కీలక పదవులు చేపట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్గా, మనీలాలోని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్లు భారతదేశానికి ప్రత్యామ్నాయ గవర్నర్గా ఉన్నారు మన్మోహన్ సింగ్. రైట్. ఇక 92 ఏళ్ల భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాసేపటి క్రితమే ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు ఫోన్లో. రాజేష్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిమ్స్ లో మృతి చెందారు. అయితే 92 సంవత్సరాల వయసు గల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటూ కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కు ఈ రోజు 8 గంటల సమయంలో చేర్చారు. అయితే 9:51 సమయంలో ఆయన మృతి చెందినట్లు ఎయిమ్స్ అధికారులు ధృవీకరించారు. ప్రధానమంత్రిగా బాధ్యత చేసిన అతి ఎక్కువ కాలం చేసిన మన్మోహన్ సింగ్ దేశంలోనే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్య కారకుడుగా నిలిచాడు. దేశ చరిత్రలోనే మరో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన చేసిన పాత్ర వచ్చే తరాలు కూడా ఎక్కడా కూడా మర్చిపోని రీతిలో చేశారు. 1932లో జన్మించిన ఈయన దాదాపు ప్రధానమంత్రిగా పాలించిన వారిలో ఎక్కువ సమయం పాలించిన వారిలో ఈయన కూడా ఒకరుగా నిలిచారు. 10 సంవత్సరాల పాటు ప్రధానిగా ఉండి దేశంలో అనేక ఆర్థిక పరమైన అంశాల పట్ల సుదీర్ఘ మార్పులు తీసుకొచ్చారు. ఇతర దేశాలకు ధీటుగా ఆర్థిక బలోపేతాన్ని దేశానికి చేకూరేటట్టు అనేక పథకాలను రూపొందించారు. దీంతో పాటు ఏదైతే దేశంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి కూడా బయట వేయడానికి ఆయన ఆలోచనలు, ఆయన సలహాలు దేశానికి ఉపయోగపడి దీంతో దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఈ ఇబ్బందులకు గురి అవుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని అయితే అనేక పథకాలను కూడా దేశంలో అనేక సంక్షేమ పథకాలను కూడా ఈయన రూపొందించడంలో
కీలక పాత్ర ఇచ్చాడు. ఆ పథకాలను ఇప్పటికి ప్రభుత్వాలు మారినప్పటికి కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ లెవెల్ స్కీమ్స్ అవి ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. అంటే వాటి వల్ల దేశంలో ఉన్న పేద ప్రజలకు ఉపయోగపడటమే కాకుండా సంక్షేమానికి ఉపయోగపడే దిశగా ఆయన రూపొందించిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానిగా చేసిన ఈయన సుదీర్ఘకాలం ప్రధానిగా చేసిన ఈయన ఆర్థిక బలోపేతానికి పూర్తి స్థాయిలో దేశానికి ఉపయోగపడే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు. అయితే మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉండడంతో ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఆయనకు ముగ్గురు కుమార్తెలు అది ఢిల్లీ ఎయిమ్స్ తీసుకురావటం 9:51 ఆయన మృతి చెందారని చెప్పడంతో కాంగ్రెస్ అధినాయకత్వం కూడా దిగ్భ్రాంతికి గురైంది. అదే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా వారి కుటుంబ సభ్యులకి ఫోన్ ద్వారా మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇచ్చారు. అదేవిధంగా దేశంలో ఉన్న అనేక రాజకీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా ఒక గుర్తింపు కలిగిన లీడర్ గా ఒక దేశ ప్రధానిగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తిగా ఉంది. అయితే ఈ టెలిఫోన్ రంగాన్ని కూడా అభివృద్ధి చేయటంలో ఆయన పాత్ర అంతా ఇంత కాదు. అయితే 2G స్కామ్ ఆ సమయంలో జరిగినప్పటికి కూడా ఆ తర్వాత అంతకు ముందు చూసుకుంటే టెలిఫోన్ రంగంలో దాదాపు ఫోన్లు నిమిషానికి ₹6 ₹7 ఉండే కాల్స్ ను ఈ రోజు చూసుకుంటే జీరో చేసిన ఘనత కూడా మన్మోహన్ సింగ్ గానే చెప్పుకోవచ్చు. ఆయన టెలిఫోన్ రంగాన్ని అనేక రకాలుగా అంచెలంచెలుగా టెలిఫోన్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేసి ఈ రోజు స్మార్ట్ ఫోన్స్ పూర్తి స్థాయిలో 4Gలు 5G సెక్టర్ ఇవన్నీ రావడానికి కూడా ప్రధానంగా ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఆర్థిక పరమైన అంశాల్లో ఆయనకి సుదీర్ఘ అనుభవం ఏదైతే విద్యార్థి దశ పూర్తి చేసుకొని ఉద్యోగ దశగా ఏదైతే కేంద్ర పాలిత సర్వీసుల్లో పనిచేసిన సమస్యల్లో ఆ రోజు కూడా పివి నరసింహరావు పాలనలో కూడా దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా పథకాలను రూపొందించుతూ అదేవిధంగా ఆ పథకాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా 1991 నుంచి 96 వరకు పివి నరసింహరావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే అనేక పథకాలను రూపొందించడం అదేవిధంగా ప్రతి పథకంలో కూడా పేదవాడిని ఉద్దేశించి పేదవాడికి ఉపయోగపడే రీతిగా అదేవిధంగా దేశ సంరక్షణకు దేశ ఉపయోగాలకి అణు ఒప్పందం విషయంలో కూడా అమెరికాతో అణు ఒప్పందం చేసుకునే సమయంలో కూడా అనేక సొంత పార్టీలోంచి కూడా వ్యతిరేకత భావాలు వచ్చినా కానీ ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడే అంశము దేశ అభివృద్ధికి దోహదపడుతుంది ఆ అంశం. ఈ విధంగా ముందుకు వెళ్తే దేశం ప్రయోజకరంగా మారుతుంది, భవిష్యత్ తరాలు బాగుంటాయి అనే అంశంలో ఆ రోజు సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేక పవనాలు వచ్చినా కానీ ఎక్కడా కూడా అందరినీ ఒప్పించి ఆ అణు ఒప్పందానికి ఒప్పుకోవటం ఆ ప్రయోజనాలు ఇప్పటికి కూడా దేశం ఆయన ఆ రోజు చేసిన కార్యక్రమానికి ఇప్పుడు కూడా అణు ఒప్పందం ద్వారా ఇప్పటికి కూడా దేశ ప్రజలు కూడా మెచ్చుకునే విధంగా అదేవిధంగా అమెరికాకు దేశానికి ఉన్న సఖ్యత కూడా పెరిగే ఆర్థిక పరమైన అంశాలు కూడా పెరిగే పరిస్థితుంది. రూపాయి విలువ పెంచడానికి కూడా ఆయన అనేక విధాలైన చర్యలు తీసుకున్నారనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. దేశ ప్రధానిగా 10 సంవత్సరాలు పరిపాలించిన ఆయన ఎక్కడా కూడా ఒక్క రోజు కూడా సమయాన్ని వృధా చేయకుండా ప్రతిరోజు కూడా పేదవాడి భవిష్యత్తు ఎదుగుదలకు అదేవిధంగా పేదవాడిని ధనికుడిగా ఎలా తీసుకురావాలి, దేశాన్ని అభివృద్ధి ఏ విధంగా చేయాలి, దేశ అభివృద్ధికి ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే అవుతుందనే అంశాల మీదే ఆయన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పరిపాలించారు. అటువంటి పరిపాలన అతి తక్కువ మంది దేశాన్ని ఇప్పుడు ఎవరైతే భారతదేశాన్ని పరిపాలించిన నాయకులు ఉన్నారో వీళ్ళందరిలో ఎక్కువ సమయం పరిపాలించిన వారిలో ఈయన మన్మోహన్ సింగ్ కూడా ఒకరిగా చెప్పుకోవచ్చు. దీపిక ఎస్ రాజేష్, అయితే ప్రస్తుతానికి మన్మోహన్ సింగ్ పార్థివ దేహం ఎక్కడుంది, ఆయన అంత్యక్రియలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే పూర్తిగా కుటుంబ సభ్యులు ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలనే అంశం మీద ఢిల్లీలోనే అంత్యక్రియలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే
పూర్తిగా రేపు సాయంత్రం ఢిల్లీలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందనేసి అధికారికంగా చెప్పకపోయినప్పటికి కూడా రేపు సాయంత్రం జరిగే అవకాశం ఉంది. అంటే ఈ ఘటన జరిగి కొద్దిసేపటి అయినప్పటికీ అందరూ కూడా దిగ్భ్రాంతిలో ఉన్నారు. షాకింగ్ న్యూస్. ఎందుకంటే 92 సంవత్సరాల వయసు గల మన్మోహన్ సింగ్ పూర్తిగా ఇబ్బంది లేదు, నామకే వాసి చిన్న సమస్య అనేసి ఎయిమ్స్ కి రావటం, ఎయిమ్స్ లో చికిత్స అందించినప్పుడు కూడా తిరిగి కోలుకోలేని పోవటం, కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనవటం, వీటన్నిటి పరిణామాలతో ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు బయటపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ముగ్గురు కుమార్తెలు ఆయనకు, ఆ ముగ్గురు కుమార్తెల సమక్షంలోనే ఆయన ఆ వైద్యశాలకు రావటం, వైద్యశాలలో కన్ను మూయటం, వీళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఉంది. అయితే రేపు సాయంత్రం అంత్యక్రియలు జరిగే అవకాశాలు ఉన్నాయి. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్ ప్రాంతంలో గాహా గ్రామంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. దేశ విభజన తర్వాత మన్మోహన్ సింగ్ కుటుంబం భారత్లోకి వచ్చేసింది. చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు.